అర్జునుడు అందరికీ ఆదర్శంగా ఎలా ఉన్నాడు? ఈ కథ ఏంటో మాకు చెప్తావా? ద్రోణుడు, గురు పాండవులందరూ అన్ని విద్యల్లోనూ నైపుణ్యం సాధించారని భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధంలో, అశ్వత్థామ ధనుర్వేదంలో, యుధిష్ఠిరుడు రథాయుద్ధంలో, మళ్ళీ నకుల సహదేవుడు కత్తి పట్టడంలో వీళ్ళందరూ నైపుణ్యం సాధించారు. కానీ అర్జునుడు మాత్రం వీటన్నిటిలోనూ మంచిగా ఆరితేరాడు. ఒకరోజు ద్రోణుడు వాళ్ళ శిష్యుల్ని పరీక్షించడానికి ఒక చెట్టుకి గద్ద బొమ్మ తగిలిచ్చి దాన్ని గుడి చూసి కొట్టమని చెప్పాడు. ఆ శిష్యులందరికీ ఆ చెట్టు, గద్ద బొమ్మ అట్లనే గురువు వాళ్ళందరూ కనపడుతున్నారు. కానీ అర్జునుడికి మాత్రం ఏవి కనపడకుండా ఒక్క గద్ద బొమ్మ తలే కనపడుతుంది. ఇది ద్రోణుడికి చెప్పారు. ద్రోణుడు సంతోషించి బాణాన్ని వదలమంటాడు. అప్పుడు అర్జునుడు బాణాన్ని వదిలి ఆ గద్ద బొమ్మ తలని పలకొట్టేస్తాడు. అది అయిపోతుంది. దాని తర్వాతి రోజు ద్రోణుడు ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. స్నానం చేస్తూ ఉంటే ఒక ముసలి ద్రోణుడి మీదకి దారి చేయడానికి వస్తుంది. అప్పుడు ద్రోణుడు వాళ్ళ శిష్యుల్ని కాపాడండి కాపాడండి అడిగితే వాళ్ళ శిష్యులందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ అర్జునుడు మాత్రం ధైర్యంగా ఆ నదిలోకి దూకి అతని దగ్గరున్న బాణాలతో ఆ ముసలిని చంపి ద్రోణుడిని కాపాడతాడు. ద్రోణుడిని కాపాడాక ద్రోణుడికి నచ్చి అర్జునుడికి బ్రహ్మ శిరో నామకమైన అస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. ఇదక్క స్టోరీ. నేను దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? ద్రోణుడు శిష్యులని ఏం చేయమని అడిగాడు. చెట్టు మీద గద్దని బాగా గురి చూసి బాణంతో కొట్టాలి అని చెప్పాడు. అర్జునుడు గద్ద బొమ్మ గురించి ఏమని చెప్పాడు. కేవలం గద్ద తల మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదని చెప్పాడు. చూసారు కదా, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ద్రోణుడు అర్జునుడికి ఏం అస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. అర్జునుడు ద్రోణుడిని ఎలా రక్షించాడు.